సత్యవేడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నారాయణవనం మండల కేంద్రంలో శుక్రవారం భారీ ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం తనయుడు, నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోనేటి సుమన్ కుమార్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 600 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ నెట్కాప్ చైర్మన్ శ్రీ ఏకాంబరం కూడా పాల్గొన్నారు. పార్టీలో చేరినవారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో కసిమ్మిట్ట, వెత్తలతడుగు, నారాయణవనం, బ్రాహ్మణతాంగల్ గ్రామాలకు చెందిన వడ్డియిండ్లు పంచాయతీ మాజీ సర్పంచ్లు కంబుకూటి ఆర్ముగం, మురుగేసన్, రామ్మూర్తి, శ్రీనివాసులు, శంకర్ మొదలియార్, సోడామణి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్రాహ్మణ పంచాయతీ పంచాయతీ మా నారాయణ పంచాయతీ తీసుకొని మన గ్రూప్ ఫోటో ఫ్యామిలీ లోపలికి రావాలి. నీళ్ళు తాగాలి కాబట్టి కండు వేసుకున్నారు. ఆ కండు తీయకూడదు. రెడీ ఉన్నారు అందరూ. మా బ్రాహ్మణ అన్నారు మనోళ్ళు పిలిపించుకోపా. ప్రళయ రామాయ మన అమ్మలారా ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదే కాక ఈరోజు మన మండలంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పార్టీలో చేరడానికి చేసిన మిత్రులకు, మహిళలకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ నారాయణ మండలం ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ కంట్రోల్గా ఉండేది. కోసం చేస్తున్నాను. మా నారాయణ తరఫున పెద్దలు, నా స్నేహితులు లాంటి వారు, నా తండ్రి లాంటి వారు 1983 రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి నారాయణకి దాన వేరు ఉండొచ్చు. దానికి కారణం నేను ఉండొచ్చు, మీరు కొంతమంది ఉండొచ్చు. అది గతమే మహా. రేపటి గురించి ఆలోచించాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధిలో మనం ముందుకు వెళ్ళాలంటే అధికారుల బలం, చంద్రబాబు నాయుడు సార్ బలం, పార్టీ బలం ఉండాలి. ఇక్కడ ఉన్నామంటే ఈరోజు అధికారుల యొక్క బలంతో, అందరి బలంతో అభివృద్ధి చేసుకోవచ్చు. దానికి నేను కూడా ఉదాహరణ తెలియజేస్తాను. నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత కసిమెట్ట ఉప్పు కాలువ, భీముచెరు ఉప్పు కాలువ, ఇప్పత్తెరల రోడ్డు, డికేపల్ రోడ్డు, బోర్లు, లైట్లు ఇవన్నీ కూడా మనమే చేశామని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పార్టీకి అతీతంగా అభివృద్ధి అంటే ఎక్కడ రాజకీయం చేయను. ఒక రోజు ఓటు, మరుసటి రోజు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలి. కానీ మనంలో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొంత మెజార్టీ తగ్గినా కూడా మీ పైన నాకు ఎలాంటి కోపం లేదు. ఈ రోజు నుంచి మన అందరం తెలుగుదేశం పార్టీ సభ్యులమే కాబట్టి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి ఇంకా అభివృద్ధి ముందుకు సాగాలని మీ అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కండువా వేసుకోవాలి. మీ అందరూ కూడా ఓపికత రావాలి. తెలుగుదేశం పార్టీలు ఓటేసిన కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కొద్దిగా నా కోసం దూరంగా ఉండండి. వైసీపీ ఓటేసిన వాళ్ళు మాత్రమే కండువా వేసుకోవాలని కూడా మీ అందరికి తెలియజేస్తూ, ఇంకొక విషయం,
మనం ఆదిమూలం అంటే కొంతమంది భీముని చెరువుకో కొంతమంది ఎమ్మెల్యేలను చూస్తా ఉన్నారు. ఆదిమూలం అంటే రికార్డ్ బ్రేక్ ఆదిమూలం గారు 3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్, 2 సార్లు రికార్డ్ బ్రేక్. సత్య నియోజకవర్గంలో 40 సంవత్సరంలో రెండోసారి ఎవరు గెలవాల. అది మన యొక్క గౌరవం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన పెద్దలు ఏకాంత సార్ గారు ఫ్యూచర్లో సార్ గారు కూడా సార్ కుటుంబం నుంచి కూడా ఒక మండల స్థాయికి తీసుకువస్తారని మాటిస్తా ఉన్నారు.